వెల్కమ్ టు పండు టాక్స్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే అసలు బొటిక్ స్టార్ట్ చేయాలి అంటే తెలుసుకోవాల్సిన విషయాలు. ఫస్ట్ బొటిక్ స్టార్ట్ చేయాలంటే అందరూ అనుకునేది ఏంటంటే ఏ మిషన్ వాడాలి, ఏం ఐరన్ ఉండాలి, ఏం టేబుల్ ఉండాలి, ఏంటి ఉండాలి, ఇవన్నీ కాదండి. ఫస్ట్ బొటిక్ స్టార్ట్ చేయాలి అని అంటే మనం పెట్టాల్సిన ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్లేస్ అన్నది అక్కడ 2 బొటిక్స్ ఉన్నాయి, ఇక్కడ 2 బొటిక్స్ ఉన్నాయి, ఇవన్నీ అవసరం లేదు. మనం కాన్ఫిడెంట్గా ఉంటే చాలా బాగా నడుస్తుంది. ఎక్కడ పెట్టినా కూడా చాలా బాగా నడుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ బొటిక్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ మంది లాస్ అవ్వడానికి కానీ బొటిక్ పెట్టి తీసేయడానికి కానీ ఫస్ట్ వచ్చే రీజన్స్ కటింగ్ మాస్టర్, స్టిచ్చింగ్ మాస్టర్. ఇది మాత్రం చాలా అండి. అంటే మన బొటిక్ ఒక 100% అంటే 80% వీళ్ళదే ఎక్కువ ఉంటుంది అనమాట. క్లయింట్స్ అన్నది వస్తారు, ఎందుకంటే మనం ఫినిషింగ్ మంచిగా ఇచ్చి అండ్ క్లయింట్స్తో మనం మాట్లాడే పద్ధతి వల్ల, వాళ్ళకి మనం మంచి మంచి డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు మనకు వస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ మాస్టర్స్తో చాలా పెద్ద ప్రాబ్లం. దీన్ని మనం చాలా బాగా సెట్ చేసుకోవాలన్నమాట. అది ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అని అంటే అదే మెయిన్ రోల్. వాళ్ళు వచ్చిన వెంటనే మన దగ్గరకు వస్తారు, ఒక 1 month బాగానే వర్క్ చేస్తారు, తర్వాత వచ్చి మన దగ్గర అడ్వాన్స్లు అడుగుతారు. అడ్వాన్స్ ఇచ్చామా ఓకే, కొన్నాళ్ళు పని చేసినట్లు చేస్తారు, ఇవ్వలేదా వెంటనే మానేస్తారు. సరే ఇచ్చారు కదా అని చెప్పి కంటిన్యూ పని చేస్తారని మనం నమ్మాలని కూడా లేదండి. వాళ్ళకి నచ్చితే వస్తారు, లేకపోతే లేదు. సో వాళ్ళ చేతిలో అడ్వాన్సులు మనము ఇస్తే వాళ్ళు మన దగ్గర కంటిన్యూగా వస్తారు, పని చేస్తారు అని అనుకోవడం మాత్రం రాంగేనండి. వాళ్ళు కంటిన్యూగా వస్తారన్న విషయంలో మనం నమ్మలేము. ఇదేంటంటే చాలామంది ఫేస్ చేశారు. అసలు ఈ టాపిక్ ఎవరు చెప్పరు, మ్యాక్సిమం చాలామంది ఫేస్ చేశారు. మేము డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ మంది ఫేస్ చేసింది ఇదేనమాట. క్లయింట్స్ రావట్లేదు, అరే బిజినెస్ నడవట్లేదు. ఇది చాలా తక్కువ మంది చెప్తారు. బిజినెస్ ఎప్పుడు నడవదు అని అంటే కొన్ని మనకి సీజన్ టైము, అన్సీజన్ టైము, ప్రతి బిజినెస్లోని ఇది ఉంటుందండి, సీజనల్ అన్సీజనల్ అన్నది. కాబట్టి మనం నడిపించేస్తాం. కానీ ఎక్కువ మంది, నాకు తెలిసి, నేను ఇది అందరి కోసం చెప్పట్లేదు, అందరి బొటిక్లో ఇదే జరుగుతుందని నేను చెప్పట్లేదు, నాకు తెలిసి అండ్ నా సరౌండింగ్లో నేను కొంచెం ఫేస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని అడిగితే అందరూ మాకు ఉంది ప్రాబ్లం, మాకు ఉంది, ప్రతి ఒక్కరు చెప్తున్నారనమాట. సో నేను అందుకని ఈ పాయింట్ని నేను ఫస్ట్ చెప్పాలని అనుకున్నాను. సో వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలా లేదా అన్నది మీ డిసిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఇచ్చేసాము, ఆ డబ్బులు మాకు వచ్చేస్తాయి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సరే ఇచ్చాం, హెల్ప్ చేస్తే చేసాం అనే విషయంలో చేసి కొంతమంది ప్రాంప్ట్గా పనిచేస్తారు, కొంతమంది చేయరు. అది వాళ్ళదేనండి. మనకి మెయిన్ ప్రాబ్లం అయితే ఫస్ట్ ప్రాబ్లం అదేనండి. ఎందుకు అంటే వాళ్ళకి అన్నీ బాగా తెలుసు, వచ్చి వర్క్ చేస్తున్న వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఇప్పుడు సీజనల్ టైము, ఈ టైంలో మనం ఏదో ఒకటి అడగాలి, మేడం ఇవ్వకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు, అప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం. సో ఫస్ట్ పాయింట్, మరి ఎలా మేడం అని మీరు అడగచ్చు. అంటే బొటిక్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంతో కొంత మనకి కటింగ్ మీద, స్టిచ్చింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చినట్లయితే అప్పటికప్పుడు క్లయింట్ని అయితే మనం ఆపలేం కదండి. వాళ్ళు ఈరోజు అర్జెంట్ బుకింగ్ అని చెప్పి తీసుకుంటాం, వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళతో మనకు ఆర్గ్యుమెంట్స్. ఇది కాకుండా మనం ఆన్ టైం అక్కడికక్కడ మనం స్టిచ్ చేసి ఇచ్చేటట్లు ఉంటే మాత్రం 100% మనం అక్కడ సక్సెస్ అయిపోయినట్లేనండి. అలా ఉన్న వాళ్ళకి లాస్ అన్నదే ఉండదు. అంటే అన్ని వేళ మేమే కటింగ్ స్టిచ్చింగ్ అని నేను అనట్లేదు, మాస్టర్ని పెట్టుకుంటాం మనం. కానీ ఒక్కవేళ లేదు, ఆ పక్షంలో మాస్టర్ లేని టైంలో వదిలేకుండా దాన్ని మీరే కటింగ్ స్టిచ్చింగ్ చేసేసుకున్నట్లయితే మాత్రం క్లయింట్ని మనం ఆ టైంకి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి మనం వాళ్ళ బట్టలు అనేవి మనం ఇచ్చేస్తే మన బొటిక్ ఎప్పుడు లాస్ అవ్వదండి. ఇదైతే మాత్రం ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది. నెక్స్ట్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేస్, ఆ ప్లేస్ని కొంచెం బాగా క్రౌడ్ ఉన్నది, అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్న చోట్లలో అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ జనాలు లేరు ఆ ప్లేస్లో మనం తీసేసుకుంటే ఏమవుతుందంటే వస్తాయి కానీ కొంచెం తక్కువ బిజినెస్ అన్నది వస్తుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే కొంచెం డౌన్ అవుతారు అనమాట. అంటే అరే నాకు బిజినెస్ రావట్లేదు, ఎలా ఏంటి అని మీరు ఆలోచిస్తారు. అలా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదండి. స్లోగా బిజినెస్ అన్నది వెళ్తూనే ఉంటుంది. ఆ విషయంలో మీరు ఏం టెన్షన్ తీసుకోకూడదు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే క్లయింట్స్ అన్నది వచ్చేది. మనం ఒక 3-4 క్లయింట్స్కి నీట్గా మనం చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలు అక్కడ బొటిక్లో చాలా బాగా డిజైన్ చేస్తున్నారు, చాలా బాగా కస్టమైజ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే
మళ్ళీ ఇంకొక ముగ్గురిని మనల్ని తీసుకొని వస్తారనమాట. సో కస్టమైజ్ విషయంలో నేను చెప్పాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు ఏవో కొత్త డిజైన్స్ వచ్చేసాయి, అవన్నీ కస్టమైజ్ చేసేస్తామని పెట్టుకోకూడదు. పింట్రెస్ట్లో కస్టమర్ తీసుకొచ్చి మనకి ఇస్తారు, మేడం ఈ డిజైన్ మాకు చేయండి అని చెప్పేసి. అది ఫస్ట్ ఆవిడకి సెట్ అవుతుందో లేదో మీరు చెప్పాలన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంతమంది డీప్ నెక్స్ ఏవైనా వేసేసుకోగలుగుతారు, కొంతమంది ఏమంచి డీప్ నెక్స్ వేసుకోలేరు. వాళ్ళు మాకు ఈ షేప్లోనే ఉండాలి, మాకు ఎక్కువ వద్దు, మాకు ఇలా వద్దు అలా వద్దు అని అంటారు. కానీ పింట్రెస్ట్లో డిజైన్ తీసుకొచ్చి ఇస్తారు. అది చూడ్డానికి స్మాల్ హోల్ లాగే వాళ్ళకి అనిపిస్తుంది, కానీ అది మనం కటింగ్ చేసేటప్పటికి పెద్దగా అయిపోతుంది. అక్కడ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది, నాకు చాలా డీప్ పెట్టేశారు, నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది అని. సో అందుకనే ఫస్ట్ క్లయింట్తోని మనం మాట్లాడేటప్పుడు కొంచెం టైం తీసుకోవాలి. మేడం మీరు అసలు ఎలా వేసుకుంటారు, ఏంటి, మీకు ఇంత డీప్ అయితే ఓకేనా, మీకు ఇంత ఈ డిజైన్ అయితే ఇంత బ్రాడ్గా వస్తుంది, ఇది ఇంత డీప్గా వస్తుంది అని క్లయింట్తోని మీరు ఫస్ట్ మాట్లాడాలి. ఆవిడ ఓకే మాకేం ప్రాబ్లం లేదంటే మీరు వెల్ ప్రొసీడ్, లేదంటే దాన్నే మీరు ఎలా కస్టమైజ్ చేస్తారో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు అది ఓకే అంటే ఓకే, లేదు అంటే నెక్స్ట్ డిజైన్. సో కస్టమర్తో మనం ఆ విధంగా బాండింగ్ అన్నది పెంచుకోవాలన్నమాట. ఇది సెకండ్ పాయింట్. సో దానివల్ల వాళ్ళు మనకి కంటిన్యూ కస్టమర్స్ అయిపోతారనమాట. ఇంకా ఎందుకంటే మనం వాళ్ళకి కావాల్సింది ఏంటి, మంచి డిజైన్స్ చూపిస్తున్నాం, వాళ్ళకి నచ్చిన మెజర్మెంట్లలో మనం కరెక్ట్గా ఫిట్టింగ్ ఇస్తున్నాము. అండ్ వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈ మేడంకి ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తే చాలు, తను నీట్గా ప్లాన్ చేసి మనకి డిజైన్ చేస్తుంది అనే నమ్మకం ఎప్పుడైతే క్లయింట్కి వస్తుందో ఆల్మోస్ట్ వాళ్ళు ఇంక మనల్ని వదిలి వెళ్ళరనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్, క్లయింట్ కాల్ చేసేటప్పుడు మనం కాల్ రిసీవ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళకి మనం ఒకవేళ డ్రెస్ అవ్వలేదు, ఇంకొంచెం లేట్ అవుతుంది అని అంటే దానికి కొంచెం మేడం తర్వాత అది ఇది అని కాకుండా ఉన్నది ఉన్నట్టుగా కొంచెం చెప్పి ఆన్ టైంకి మనం దాన్ని డెలివరీ ఇచ్చేటట్లు చేయాలి. దీనివల్ల కూడా క్లయింట్స్ అన్నది పెరుగుతారండి. వాళ్ళకి ఏంటంటే ఈ మేడంకి ఎప్పుడు ఇచ్చినా సరే మనకు ఆన్ టైంకి ఇస్తారు అనే నమ్మకం వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి సో మనకి ఎవ్రీ టైం ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్, ఇప్పుడు ఓన్లీ బొటిక్ పెట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే లైనింగ్స్ అవసరం ఎక్కువ పడుతుంది, అండ్ సాటిన్ అవసరం ఎక్కువ పడుతుంది, క్రేప్ అవసరం ఎక్కువ పడుతుంది కదా అని అవి బల్క్లో తెచ్చేసుకుంటారు. అలా ఏం వద్దండి. ఎందుకు అంటే డిఫరెంట్ కలర్స్, అసలు ఎన్ని కలర్స్ అంటే మనం ఎన్ని బల్క్లుగా తెచ్చుకున్నా కూడా ఇంకా మోర్ దెన్ కావాల్సి వస్తూనే ఉంటుంది అనమాట. అది చాలా పెద్దది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకు వచ్చే ఈ మనీ అంతా కూడా మనం దీని మీద పెట్టుకుంటాం. ఏదో అవసరానికి కొన్ని కలర్స్ ఉంటాయి, బ్లాక్, వైట్, క్రీమ్, పింక్ అని, అవి కొన్ని బండల్స్ తెచ్చి పెట్టుకోవచ్చు అనమాట. అంటే నేను ఇక్కడ చెప్పేది భారీగా పెద్దగా బొటిక్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం నేను చెప్పట్లేదండి. నేను చెప్పేది ఏంటంటే చిన్నగా మేము ఇప్పుడు బొటిక్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మేము ఇప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకున్నాము, మేము ఒక మాస్టర్ని పెట్టుకొని చిన్నగా బొటిక్ అన్నది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, స్మాల్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాను అన్న వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. ఎందుకంటే దాంట్లో ఏంటి డిఫరెన్స్ అని మీరు అనుకోవచ్చు. పెద్దగా బొటిక్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి హెమ్మింగ్ చేయడానికి ఒక వర్కర్ ఉంటారు, అండ్ లైనింగ్స్ అన్ని తీసుకురావడానికి, కస్టమర్లతో మాట్లాడడానికి, కస్టమర్కి డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మాస్టర్ దగ్గరుండి అన్నీ చేయించడానికి ఒక పర్సన్ ఉంటారు. సో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఏమీ తెలియదు అనమాట. వాళ్ళు ఏంటంటే క్లయింట్తో మాట్లాడుతూ ఉంటారు, అన్నీ కొంచెం చూసుకుంటారు, డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. పెద్ద బొటిక్స్ నడిపే వాళ్ళు ఒకానొక టైంలో వాళ్ళు అటు ఇటు అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. కొంచెం పెద్దగా బొటిక్స్ నడిపే వాళ్ళు, వాళ్ళ వెనకాతల కొంచెం వర్కర్స్ కానీ లేదంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ ఎవరో ఒకరు వాళ్ళ వెనకాతలు ఉంటుంటారు. ఇప్పుడు మనం అనుకునేటప్పుడు ఎలా అయిపోతుందంటే మాస్టర్ ఏ టైంకి ఉంటాడో చూసుకుంటాము, అండ్ లైనింగ్స్కి వెళ్తాము, లైనింగ్స్ అన్నీ తెచ్చుకోవాలి, హెమ్మింగ్ పార్ట్ మనమే చేసుకుంటాము, మాస్టర్కి డిజైన్ మనమే ఎక్స్ప్లెయిన్ చేస్తాము, క్లయింట్కి మనమే డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇన్ని పనులు ఉంటాయి కాబట్టి అందువల్ల మీరు అది చిన్న బొటిక్స్ పెద్ద బొటిక్స్ అన్న రీజన్ నేను చెప్పానండి, దీనికోసమనే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఈ స్మాల్ బొటిక్తో పాటు కొంతమంది ఫ్యాబ్రిక్స్ కూడా సేల్ చేస్తారు, అండ్ నేను కూడా ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చానండి. కానీ ఫ్యాబ్రిక్స్ ఈ లైనింగ్స్ అన్నది నేను పెట్టిన తర్వాత నా అనుభవం ఏంటి అంటే మనం ఏమనుకుంటాము, ఏదో ఒక 5 కలర్స్ తీసుకొద్దాం, అవి క్లయింట్కి నచ్చుతాయి తీసుకుంటారని మనం అనుకుంటాం. కానీ అలా కాదండి. ఒక ఫ్యాబ్రిక్ ఉంది,
ఇప్పుడు కలంకారీయే ఉంది, అందులో మోర్ దెన్ చాలా డిజైనర్స్ ఉంటాయి. మనమేమో ఒక సింగిల్ ఒక 2-3 కలర్స్ తీసుకొస్తాం. ఐ థింక్ మెరూన్ కలర్, ఒక బ్లాక్ కలర్ తీసుకొస్తాం. తీసుకొచ్చేసి అది సేల్ అవ్వాలి అని చూస్తాం. అది ఎక్కడ అవుతుంది? క్లయింట్స్కి కావాల్సినవి మోర్ దెన్ ఆల్ కలర్స్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువగా పెట్టలేమన్నమాట. సో ఇంకా మీకు కావాలి అంటే సారీస్ సేల్ చేసుకోవచ్చు. సారీస్ అంటే ఎలా అంటే, మీరు కొంచెం కొత్త డిజైన్స్ వచ్చాయా, దాన్ని ఒక ప్యాటర్న్ తీసుకొని వస్తాం, ఫెస్టివల్ ముందు తీసుకొస్తాం, నచ్చితే తీసుకుంటారు, లేదంటే అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే బొటిక్తో పాటు షాప్ ఎలాగా రెంట్కి తీసుకుంటాం కాబట్టి మనం ఈ విధంగా ప్లాన్ చేయొచ్చు. లేదు అని అంటే మనకు అంతగా ఐడియా ఉండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లైనింగ్స్ తెచ్చేసుకుంటాము, లేదా ఫ్యాబ్రిక్ తీసుకొచ్చేస్తాం. ఎందుకంటే మనం బొటిక్ పెట్టాం కదా అనేసి అని అదే ప్లాన్లో ఉంటాం. తెచ్చినా తప్పేం లేదండి, కొంచెం బడ్జెట్ పెట్టి తెచ్చుకున్నా యూజ్ అయిపోతాయి, ఏమి వేస్ట్ అయితే అవ్వవు. కానీ క్లయింట్స్ తీసుకోవాలి అని అంటే ఒకే ప్యాటర్న్లో మోర్ దెన్ కలర్స్ ఉండాలన్నమాట. మనం ఏం చేస్తాం, ఒక 2-3 కలర్స్ తీసుకొని వస్తాం. అదే ఫ్యాబ్రిక్ షాప్ అనుకోండి, ఒకే ప్యాటర్న్లో వాడు మోర్ దెన్ కలర్స్ చూపిస్తారు కాబట్టి అక్కడికే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సారీస్ అనుకోండి, ఇప్పుడు మనకి మోడల్స్ వస్తున్నాయి కదా, స్పేస్ సిల్క్ అని, ఇలా అందులో ఒక కొన్ని తెస్తారు, వీలైతే సేల్ అయిపోతాయి, లేదంటే అలా ఉంటాయి అన్నమాట. అందుకోసమనే అది కూడా మీకు కొంచెం నా ఐడియాస్ నేను చెప్పానని అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్పానండి. ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలని కాదు, అంటే మాస్టర్స్ అందరూ అలాగే ఉంటారని నేను అన్ను. ఎందుకంటే 101% అందరూ అలాగే ఉండరండి. చాలామంది జెన్యూన్గా వస్తారు, వాళ్ళ శాలరీకి వర్క్ చేసుకుంటారు, వాళ్ళ పని అయిపోయిన తర్వాత చక్కగా శాలరీ తీసుకొని వాళ్ళు మంచిగా, చాలామంది అలా ఉంటారు. ఎవరో కొంతమంది ఉంటారు, ఆ కొంతమంది వల్ల సఫర్ అయిన వాళ్ళు నేను ఒకరిదాన్ని అనమాట. నాలాగే చాలామంది సఫర్ అయ్యారు. సో నేను మీకు అందుకోసం అనేసని, అంటే ఒకసారి బొటిక్ పెట్టాలి అని అనుకున్నప్పుడు బొటిక్ పెడితే అమ్మ ఇంత నెగిటివిటీయా అని మీరు ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదండి. కంపల్సరీ సక్సెస్ అన్నది వస్తుంది, మన టాలెంట్ని బట్టి మనం కొంచెం కష్టపడాలి. అందుకని నేనేమంటున్నానంటే, బొటిక్ పెట్టేటప్పుడు కొంచెం కటింగ్ మీద, స్టిచ్చింగ్ మీద మీరు నాలెడ్జ్ని పెంచుకోండి. ఎవరో మాస్టర్ వచ్చేస్తారు, బొటిక్ అంటే వాళ్ళే చేస్తారు కదా అని కాకుండా మీరు కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. వాళ్ళు లేకపోయినా మనం చేయగలగాలి అనేది కానీ ఉంటే పక్కా అది సక్సెస్ ఉంటుందండి. ఇందులో ఏ నెగిటివిటీ లేదు, అందరూ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, నెక్స్ట్ మీకు ఈ వీడియోలోని అసలు బొటిక్కి కావాల్సిన అంటే ఐటమ్స్ ఏంటి అవి కూడా చాలా మంది అడుగుతారనమాట. అంటే బొటిక్ స్టార్ట్ చేయాలంటే ఇది ఉండాలా, అది ఉండాలా, ఏముండాలి అవన్నీ. ఎందుకంటే నేను కూడా స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నాను. ఎక్కడ మనకి అంత ఐడియాస్ లేవన్నమాట. అందరూ వాళ్ళ వర్కర్స్ చూపిస్తుంటారు, అవి చూపిస్తుంటారు, ఇలా బాగుంది, అలా బాగుంది, ఇలా చేసేద్దాం అన్నట్లే ఉంటుంది, కానీ ఎక్కడా కూడా లేదు. సో నాకున్న నాలెడ్జ్ని, నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ని ఈ వీడియోలోని నేను కొంచెం పెట్టాను, మీరు చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బొటిక్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే, అంటే నేను అన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను, ఒకవేళ ఏమైనా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, కంపల్సరీగా నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఐటమ్స్ అన్ని చెప్తాను. కంపల్సరీ నా ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.